1930లో గాంధీజీ లీడర్షిప్ లో ఇండియా అంతా నాన్ వైలెన్స్ మూవ్మెంట్ లో నడుస్తూ ఉంది. అదే టైంలో భారత్ లో సైలెంట్ గా ఇంకో గొప్ప లీడర్ వృద్ధిలోకి వస్తున్నారు. ఆయన కేవలం నాన్ వైలెన్స్ తోనే ఇండియాకి ఫ్రీడమ్ రాదు అని గట్టిగా నమ్మిన వ్యక్తి. ఆయన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్. కానీ నాన్ వైలెన్స్ తోటి ఇండియాకి స్వాతంత్రం వచ్చిందంటారు కదా, కొట్టి తీసుకున్నామంటే ఎవరు ఒప్పుకుంటారు? అందుకే ఇచ్చామన్నారు. ఇది నేను చెప్పింది కాదు, నేతాజీ చెప్పింది. ఆయన నమ్మింది ఒకటే, బ్రిటిషర్స్ ని ఇండియా నుంచి తరిమి కొట్టాలి. 1947 లో ఇండియాకి ఫ్రీడమ్ వచ్చినప్పుడు అందరూ గాంధీజీ నాన్ వైలెన్స్ వల్ల వచ్చింది అని అన్నారు. కానీ అది సగం నిజమే. మీరు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తామని పలికిన గొంతు సుభాష్ చంద్రబోస్ది. ఆయన డెత్ ఇప్పటికి ఒక మిస్టరీ. స్వాతంత్రం ఎందుకు ఇవ్వాలని చెప్పి సుభాష్ చంద్రబోస్ ఒక అసంపూర్ణ జీవిత గాథ. 17th ఆగస్ట్ సుభాష్ చంద్రబోస్ సాయిగాన్ నుంచి బయలుదేరారు. అయితే 23rd ఆగస్ట్ 1945 లో జపాన్ ఒక స్టేట్మెంట్ వదిలింది. సుభాష్ చంద్రబోస్ గారు 18th ఆగస్టు ఒక ప్లేన్ క్రాష్ లో మరణించారని జపాన్ చెప్పింది. తాయిపై నుంచి టోక్యోకి వెళ్తున్న టైంలో ఈ యాక్సిడెంట్ జరిగిందని, అయితే ఆయనతో పాటు కలన్ హబీబుర్ రెహమాన్ కూడా ఉన్నారు. ఈ ఇద్దరు ఆ క్రాష్ లో చనిపోయారని, ఆయనతో వచ్చిన ఆయన మిగిలిన సహచరులు ఏమయ్యారు? అయితే ఆ రిపోర్టర్ చెప్పింది ఏంటి అంటే, ఆయన ట్రావెల్ చేస్తున్న ప్లేన్ ఒక బాంబర్ ప్లేన్ అని, అందులో కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించగలరు అని చెప్పి మిగిలిన సహచరులందరినీ సాయిగాన్ లోనే ఉండమన్నారు. ఎప్పుడైతే ప్లేన్ క్రాష్ అయిందో ఆ క్రాష్ లో ముందు కూర్చున్న సుభాష్ చంద్రబోస్ గారు చనిపోయారు. హబీబుర్ రెహమాన్ మాత్రం బతికారని, ఆ చనిపోయిన సంగతి మొత్తం ప్రపంచం చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అయింది. కానీ ఇండియన్స్ ఈ విషయాన్ని నమ్మలేదు. ఎందుకంటే ఇది ఒక ఎస్కేప్ ట్రిక్ అని నమ్మారు. అందులో అనుకోవడానికి ఒక కారణం కూడా ఉంది. అదేంటి అంటే, ఆయన తప్పించుకోవడానికి ఎన్నోసార్లు ఎన్నో వేషాల్లో బయట దేశాల్లో తిరిగారు. ఇది ఆయన దగ్గర నుంచి చూసిన చాలా తక్కువ మందికి తెలుసు. అందుకే ఆయన వెళ్తున్న ప్లేన్ క్రాష్ అయినా ఇండియన్ పీపుల్ నమ్మలేదు. ఇండియన్ పీపుల్ అంటే నమ్మలేదు, ఆయన మీద ఉన్న ప్రేమతో అనుకున్నాం. బట్ బ్రిటిషర్స్ కూడా ఈ విషయాన్ని నమ్మలేదు. బ్రిటిషర్స్ అందరూ నేతాజీ ఏదో పెద్ద ప్లాన్ వేశారని, నేతాజీ మళ్ళీ అటాక్ చేయబోతున్నారని భావించి జపాన్ ని ఆగస్ట్ 30, 1945 లో నేతాజీ డెత్ గురించి ఫుల్ రిపోర్ట్ ఇవ్వమని రిక్వెస్ట్ చేసింది. ఎందుకంటే నేతాజీ డెత్ మిస్టరీని సాల్వ్ చేయాలి. నిజంగా నేతాజీ చనిపోయారా లేదా ఇదంతా ఒక ప్లాన్ అని తెలుసుకోవడానికి కరెక్ట్ గా 3 వీక్స్ తర్వాత జపాన్ ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ని ఇచ్చింది. 18th ఆగస్ట్ 1945 రోజు ప్లేన్ క్రాష్ అయింది. ఆ క్రాష్ లో నేతాజీ చనిపోయారు. బ్రిటిషర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ ఇంకా ఇండియన్స్ నమ్మలేదు. ఎందుకంటే జపాన్ ఎలాంటి ఫొటోస్ బయట పెట్టలేదు. నేతాజీతో వచ్చిన సాయిగాన్ లో ఉన్న టీము నేతాజీ బాడీ పార్ట్స్ కానీ లేదా నేతాజీ చనిపోయారని చెప్పడానికి ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. ఇంకో సైడ్ గాంధీజీ కూడా నేతాజీ ఫ్యామిలీకి ఆయన ఇంకా చనిపోలేదని తన మనసు చెప్తుందని చెప్పుకుంటూ వచ్చారు. సో అలా ఆయన డెత్ ఒక మిస్టరీగా మారింది. కరెక్ట్ గా 1 year తర్వాత హరిన్ షా అనే జర్నలిస్టు తైవాన్ వెళ్ళాడు, జస్ట్ ఒక నార్మల్ ప్రెస్ రిపోర్టింగ్ కి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ తో కలిసి మాట్లాడుతూ షాయిగాన్ హోటల్ విండోలోంచి సగం పాడుపడ్డ బిల్డింగ్ కనిపించింది. అదే ది క్యాపిటల్ థియేటర్. హరీష్ షాకి తన ఫ్రెండ్ చెప్తూ ఉన్నాడు, కరెక్ట్ గా 2 years బ్యాక్ కొంతమంది ఇండియన్స్ ఇక్కడికి వచ్చారు అని చెప్పాడు. ఆ ఇండియన్స్ చైనా నుండి వచ్చారు. అలా వచ్చిన వాళ్ళలో ఒకరు సుభాష్ చంద్రబోస్ అని చెప్పాడు. అప్పుడు హరీష్ షాకి తన ఫ్రెండ్ ఒక ఐడియా ఇచ్చాడు. నేతాజీ డెత్ ఇప్పటికీ ఒక మిస్టరీలా ఉందని హరీష్ ని ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పాడు. అప్పుడు ది ఫస్ట్ ఇండియన్ ఫర్మోసా వెళ్లి నేతాజీ గురించి ఇన్వెస్టిగేషన్ చేసిన మొట్టమొదటి జర్నలిస్ట్ నువ్వే అవుతావని చెప్పి ఒక ఐడియా ఇచ్చాడు. అది విని అక్కడికి వెళ్ళిన హరీష్ షాకి కరెక్ట్ గా 1 week లో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎంతో మందిని ఇంటర్వ్యూ చేశారు. అలా చేస్తూ టీసాన్ పై షా అనే నర్స్ ని కలిశారు, ఎవరైతే నేతాజీకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చారో. అయితే ఆ నర్స్ ఇచ్చిన డీటెయిల్స్ ని బయట పెట్టలేదు. అయితే ఆ నర్స్ ఇచ్చిన స్టేట్మెంట్ ని ఇండియా దాకా రానివ్వలేదు. అప్పటికి బ్రిటిషర్స్ కి అండ్ ఫార్మోసా లో పాపులర్ అయింది, కానీ ఇండియాలో ఆ స్టేట్మెంట్ ని మాత్రం రానివ్వలేదు. అందుకే వన్స్ అగైన్ నేతాజీ డెత్ ఒక మిస్టరీగా మిగిలింది. చాలా మంది తెలిసింది ఏంటంటే, నేతాజీ చనిపోలేదు. ఆయన ఇండిపెండెన్స్ తర్వాత ఇండియాకి తిరిగి వచ్చారు. ఇన్ఫాక్ట్ గాంధీజీ చనిపోయినప్పుడు నేతాజీ అక్కడే ఉన్నారని, తన సొంత మనుషులే నేతాజీ ఇండియాలోనే ఉన్నారు అని చాలా రకాల న్యూస్ పేపర్స్, యాడ్స్ ద్వారా చాలా స్పీడ్ గా స్ప్రెడ్ చేయించారు. ఇలా చాలా థియరీస్ పబ్లిక్ లో ఉన్నాయి, కానీ ఎవరి దగ్గర సరైన ఎవిడెన్స్ లేదు. అందులోనూ ఇండియన్ గవర్నమెంట్ కూడా నేతాజీ డెత్ గురించి అఫీషియల్ గా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇలా రూమర్స్ పెరిగిపోవడంతో దాని ద్వారా పబ్లిక్ డిమాండ్ అన్ని కలిసి ఇండియన్ గవర్నమెంట్ మీద ప్రెషర్ తెచ్చాయి. ఫైనల్ గా ఇండియన్ గవర్నమెంట్ నేతాజీ డెత్ మిస్టరీని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఆజాద్ హింద్ ఫౌజ్
మేజర్ జనరల్ అయిన షా నవాజ్ ఖాన్ కి అప్పచెప్పింది. ఇండియన్ గవర్నమెంట్ ఏం ఆలోచించింది అంటే ఈ షా నవాజ్ ఖాన్ ఆజాద్ హింద్ ఫౌజ్ లో మెంబర్, అందులోనూ ఈయన నేతాజీని దగ్గరగా చూసిన వ్యక్తి. ఆయన ఇచ్చే రిపోర్టు దేశం మొత్తం నమ్ముతుంది అని. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఒక కమిటీ ఫామ్ చేసింది. దాంట్లో సురేష్ చంద్రబోస్ నేతాజీ గారి పెద్దన్న, సెకండ్ అశ్విన్ మిరాయ్ సివిల్ సర్వే, వీళ్ళిద్దరు 67 మందిని ఇన్వెస్టిగేషన్ చేశారు. నేతాజీతో కలిసి పనిచేసిన క్లోజ్ పర్సన్స్ కూడా క్రాస్ ఎగ్జామిన్ చేశారు, ఇంక్లూడింగ్ హబీబుర్ రెహమాన్ ని. ఈ ఇన్వెస్టిగేషన్ లో హబీబుర్ రెహమాన్ జాపనీస్ చెప్పింది నిజం, నేతాజీ ఆ ఫ్లైట్ లో ఉన్నారు అని. ఇదే కాక కొన్ని నిజాలు కూడా చెప్పారు. హబీబుర్ రెహమాన్ నేతాజీతో పాటు వెళ్లిన అందరు సోల్జర్స్ ని టోక్యో వెళ్లాల్సింది. కానీ జాపనీస్ చెప్పింది ఏంటంటే నేతాజీ సాయిగాంగ్ రీచ్ అయిన తర్వాత నేతాజీ అండ్ ఆయన క్రూ అందరూ టోక్యోని పంపిస్తామని. కానీ సాయిగాంగ్ చేరిన తర్వాత తెలిసింది ఏంటంటే సాయిగాంగ్ నుంచి టోక్యోకి సపరేట్ ప్లేన్స్ లేదు. కేవలం నేతాజీ ఒక్కరికే ఆ ప్లేన్ లో ప్లేస్ ఉందని. What kind of choice is this, Captain Keanu? How can I go alone leaving my team behind? Tell me, when is the next plane where you can put us all? నేతాజీ తన క్రూని వదిలి వెళ్ళానని చెప్పారు. అప్పుడు ఆ క్రూ ఎంతో బలవంతం చేస్తే తనతో పాటు ఒక పర్సన్ వస్తారని చెప్పి నేతాజీ హబీబుర్ రెహమాన్ ని ఫ్లైట్ ఎక్కమన్నారు. नहीं आबिद, हबीबुर रहमान मेरे चीफ ऑफ स्टाफ हैं, मेरे साथ जाएंगे. క్యాబిన్ క్రూ 11 మంది జాపనీస్, నేతాజీ అండ్ హబీబుర్ రెహమాన్ తో ఫ్లైట్ టేకాఫ్ అయింది. ఫస్ట్ నేతాజీ సాయిగాన్ నుంచి తురాన్ లో ఆగారు. 17th ఆగస్ట్ నైట్ అందరూ అక్కడే ఉన్నారు. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మళ్ళీ తురాన్ నుంచి స్టార్ట్ అయ్యి తాయిపాన్ లో రీఫ్యూయల్ కోసం ఆగారు. ఆ ప్లేన్ రీఫ్యూయల్ చేసిన తర్వాత ప్లేన్ ఒక 20 to 30 మీటర్స్ గాల్లోకి ఫ్లై అయింది. ప్లేన్ లో మంటలు అండ్ చూస్తూ ఉండగానే ప్లేన్ క్రాష్ అయింది. ఆ క్రాష్ లో నేతాజీ మంటలు చిక్కుకుపోయారు. ఆ ప్లేన్ సీటింగ్ లో 4 ప్లేన్ మెంబర్స్, ఫ్రంట్ లో 11 మంది జాపనీస్ ఒక సైడ్ అండ్ నేతాజీ ఫ్యూయల్ ట్యాంక్ పక్కన, ఆయన వెనకే హబీబుర్ రెహమాన్ కూర్చున్నారు. ప్లేన్ క్రాష్ అయిన వెంటనే ఫ్యూయల్ ట్యాంక్ పక్కనే కూర్చున్న నేతాజీ మంటలు త్వరగా అంటుకున్నాయి. నేతాజీ ఎలాగో అలా మంటల నుంచి తప్పించుకొని బయటపడ్డారు. ఆయనతో వచ్చిన హబీబుర్ రెహమాన్ ఎంతో కష్టంతో నేతాజీ బట్టలు విప్పి నేలపై పడుకోబెట్టారు. తర్వాత అందరినీ హాస్పిటల్ తీసుకువెళ్లారు. ఆ హాస్పిటల్ నమన్ హాస్పిటల్. ఏదైతే హరీష్ షా ఇన్వెస్టిగేషన్ లో చెప్పారో అదే హాస్పిటల్ తీసుకువచ్చారు. అందరికంటే నేతాజీ బాడీ బాగా సివియర్ గా కాలింది. అక్కడ చీఫ్ డాక్టర్ యోషిమి నేతాజీ నెక్స్ట్ డే 18th ఆగస్ట్ దాకా బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ అని చెప్పారు. ట్రీట్మెంట్ చేశారు కానీ నేతాజీ చనిపోయారు. అప్పుడు అక్కడ ఉంది హబీబుర్ రెహమాన్, డాక్టర్ యోషి అండ్ 2 నర్సులు ఉన్నారు. ఈ విషయాన్ని చెప్పి హబీబుర్ రెహమాన్ తన కాలిన 2 చేతుల్ని ఆధారంగా చూపించారు. హబీబుర్ రెహమాన్ ఇచ్చే స్టేట్మెంట్ తో ఇండియన్ గవర్నమెంట్ నేతాజీ చనిపోయారని చెప్పి డిసైడ్ చేసింది. 18th ఆగస్ట్ 1945 ప్లేన్ క్రాష్ లో చనిపోయారని చెప్పి ఆయన అంతిమ సంస్కారాలని 2 days తర్వాత ఆగస్ట్ 20th 1945 లో రాంకోజీ టెంపుల్ లో జరిగింది. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ డిసైడ్ అయింది నేతాజీ చనిపోయారని. డౌట్స్ అన్ని క్లియర్ అవ్వాలి కదా. ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగింది. అసలు ఈ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన టైం దగ్గరికి వచ్చింది. ఈ రిపోర్ట్ సబ్మిట్ చేసే కొన్ని రోజుల ముందు సుభాష్ చంద్రబోస్ గారు అన్న ఎవరైతే ఉన్నారో సురేష్ చంద్రబోస్ రిపోర్ట్ మీద సైన్ చేయడానికి ఇష్టపడలేదు. రిపోర్ట్ ని జవహర్ లాల్ నెహ్రూ తనకి ఎలా కావాలో అలా రాయించారు. అసలు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగలేదు, అందుకే షానవాజ్ ని ఇన్వెస్టిగేషన్ హెడ్ గా పెట్టారు అంటూ చెప్పుకొచ్చారు. జవహర్ లాల్ నెహ్రూ అండ్ షానవాజ్ ఖాన్ ఇద్దరు ఐడియాలజీలు ఒకటే అని చెప్పి సైన్ చేయలేదు. కానీ షానవాజ్ ఖాన్ అండ్ ఎస్ఎన్ మిత్రా పార్లమెంట్ లో రిపోర్ట్ ని సబ్మిట్ చేశారు. అది యాక్సెప్ట్ చేసింది కూడా. 1956 లో గవర్నమెంట్ కరెక్ట్ గా 1 month తర్వాత తన పెద్ద సురేష్ చంద్రబోస్ కి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ లో అసలు మా క్రాఫ్ట్ యాక్సిడెంట్ జరగలేదని, నేతాజీ ఆ ప్లేన్ లో లేరని, నేతాజీ చనిపోలేదని 10 years తర్వాత 1966 లో సురేష్ చంద్రబోస్ తన తమ్ముడు నేతాజీ మార్చ్ లో తిరిగి వస్తారని, సుభాష్ చంద్రబోస్ అయితే వస్తారని చెప్పారు. కానీ సుభాష్ చంద్రబోస్ అయితే తిరిగి రాలేదు. కానీ ప్రతి ఇండియన్ మనసులో ఈ డౌట్ జగన్ ముద్ర వేసింది. అసలు నేతాజీ డెత్ ఒక యాక్సిడెంట్ వల్ల జరిగిందా లేదా, ఇప్పుడే అయిపోయింది అనుకోకండి. నెక్స్ట్ పార్ట్ ఉంది, ఎక్సైటింగ్ గా ఉంటుంది. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. On August 18th, he was still in Saigon. My mother was an eyewitness to this event, but she doesn't know where Netaji went after 18th August 1945.